నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. నేను కేవి. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఉగ్ర రూపాన్ని ప్రదర్శించారు. సెంట్రల్ బడ్జెట్ లో తెలంగాణకు సున్నా అంటూ కాంగ్రెస్ ఎంపీలు చేసిన విమర్శలను ఆమె తిప్పికొట్టారు. మిగులు బడ్జెట్ తో ఏర్పాటైన రాష్ట్రాన్ని తెలంగాణ పాలకులే అప్పుల కుప్పలుగా మార్చారంటూ దుయ్యబట్టారు. విభజన చట్టానికి అనుగుణంగా కేంద్రం తెలంగాణకు అండగా నిలిచి ఎన్నో మంచి పనులు చేసిందని లెక్కలతో సహా కలిపి వివరించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులే లేవని, రాష్ట్రాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించిన కాంగ్రెస్ ఎంపీలకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని గుర్తు చేశారు. అలాంటి సుసంపన్నమైన రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చింది తెలంగాణ పాలకులే అంటూ విమర్శించారు. విభజన చట్టాన్ని గౌరవించి కేంద్రం ఎన్నో మంచి పనులు చేసిందని, తెలంగాణ అభివృద్ధిని ఏనాడు విస్మరించలేదని కూడా స్పష్టం చేశారు. వరంగల్కు కాకతీయ టెక్స్టైల్ పార్క్ ఇచ్చాం. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కింద జహీరాబాద్లో పారిశ్రామిక వాడను కేటాయించాం. ఇలా కేంద్రం ఎంతగానో తెలంగాణకు అండగా నిలిచింది. కానీ అక్కడి పాలకుల కారణంగానే ఇప్పుడు తీవ్ర అప్పుల్లో కూరుకుపోయింది. ఇది తెలంగాణ పాలకుల వైఫల్యమే అంటూ నాన్ స్టాప్ విమర్శలతో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరిపై విరుచుకుపడ్డారు నిర్మలా సీతారామన్. అసలు తెలంగాణకు ఏం చేశారో చెప్పాలంటూ రేణుకా చౌదరి అడిగిన ఓ ప్రశ్నకు నిర్మల ఇలా రిప్లై ఇచ్చారు. విభజన తర్వాత తెలంగాణకు మిగులు బడ్జెట్ ఉండేది. ఆ తర్వాత రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయింది. ఇది ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, అధికారంలో ఉన్న వాళ్ళ వైఫల్యం కారణంగానే ఇలా జరిగింది. విభజన చట్టం ప్రకారం మేము ఎంతో చేశాం. సమ్మక్క సారక్క కేంద్ర గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. 2014లో మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తెలంగాణలో 2600 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారులు నిర్మించాం. భారత్ మాల ప్రాజెక్టులో తెలంగాణకు ప్రాధాన్యత ఇచ్చాం. 4 గ్రీన్ ఫీల్డ్ కారిడార్లు నిర్మిస్తున్నాం. తెలంగాణలో రైల్వేలకు ఏకంగా 5337 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. కొత్త రైల్వే లైన్లను కూడా మంజూరు చేశాం. 40 రైల్వే స్టేషన్స్ ను డెవలప్ చేస్తున్నాం. బస్తులను మెరుగుపరుస్తున్నాం. అలాగే స్వచ్ఛ భారత్ కింద 31 లక్షల శౌచాలయాలు, ప్రధానమంత్రి పట్టణ ఆవాస్ యోజన కింద 2 లక్షల ఇళ్ల నిర్మాణాలు, జల్ జీవన్ మిషన్ కింద 38 లక్షల ఇళ్లకు సురక్షిత మంచినీటి సరఫరా, 82 లక్షలకు ఆయుష్మాన్ కార్డులు జారీ, 199 జన్ ఔషధి మెడిసిన్ కేంద్రాల ఏర్పాటు, 1,20,000 జన్ధన్ ఖాతాలు, 75 లక్షలకు పైగా ముద్ర రుణాలు, 9 వెనుకబడిన జిల్లాలకు 6 ఏళ్లలో 2,700 కోట్లతో అభివృద్ధి పనులు, ఆఖరికి ఇందిరాగాంధీ గతంలో ప్రాతినిధ్యం వహించిన మెదక్కు రైల్వే సౌకర్యం. ఇలా బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఇంకా చాలా చేసిందంటూ నిర్మలా సీతారామన్ లెక్కలతో సహా వివరించారు. ఇక సహజంగానే కాంగ్రెస్ ఎంపీలు ఆమె ప్రసంగాన్ని తప్పుపట్టారు. సమస్యలు పక్కదారి పట్టించేలా నిర్మల ప్రసంగం ఉందంటూ చెప్పారు. కోచ్ ఫ్యాక్టరీ, స్టీల్ ఫ్యాక్టరీ వంటివి ఏర్పాటు చేయడంలో విఫలమైందంటూ విమర్శలు గుప్పించారు. నిర్మల ప్రసంగానికి తగ్గట్టుగానే రిటార్ట్ ఇచ్చారు. అంతలోనే మళ్లీ మాట్లాడిన నిర్మల, అసలు కాంగ్రెస్ ముక్త భారత్ను ప్రజలు కోరుకుంటున్నారని, అందుకే ఎక్కడా కూడా కాంగ్రెస్ గెలవడం లేదని చురకలంటించారు. గతంలో గాంధీ కూడా కాంగ్రెస్ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని, పార్టీని క్లోజ్ చేయాలని చెప్పారంటూ గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ కు అలాంటివేవీ పట్టవంటూ నిర్మల మరోసారి విమర్శల వర్షాన్ని కురిపించారు. ఓవరాల్ గా ఈ సీక్వెన్స్ అంతా గమనిస్తే తెలంగాణకు నిధుల సాధన దిశగా కాంగ్రెస్ నేతలు కేంద్రాన్ని నిలదీసిన తీరును ఆ పార్టీ నేతలైతే అభినందిస్తున్నారు. మరోవైపు తాము చేసిన మంచిని సరిగ్గా లెక్కలతో సహా వివరించారంటూ నిర్మలమ్మ తీరుపై బీజేపీ నేతలు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయం పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి.